శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాంశుర్మిహిరో రవిః. పరాభవనామ సంవత్సరం, నూతన యుగాది. ఈ యుగాది సంవత్సరం భక్తి భాస్కర ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు. 2026 సంవత్సరం మార్చి నెల, పరాభవనామ సంవత్సరం, 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మకర రాశికి వచ్చేప్పటికల్లా ఏలినాటి శని అయిపోయింది, కానీ బాగున్నది. ఇక్కడి నుంచే మాత్రం కష్ట నష్టాలు తక్కువగా ఉంటాయి. కానీ ద్వితీయ కుజుడు ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు. రవి శనులు బాగున్నారు, గురువు బాగున్నాడు. విద్య ఉద్యోగం బాగుంది, చదువు బాగుంది, భార్య భర్తలు అనుకూలంగా ఉంటారు. తర్వాత వచ్చే ఆదాయం బాగుంటుంది. వచ్చే ఆదాయంలో మిగిలే లక్షణాలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. కుజుడు ఒక్కడు మాత్రం పూర్తిగా బాగలేడు. ఈ కుజుడు బాగుండకపోవటం చేత భార్యకు అనారోగ్యాలు, గర్భస్రావాలు, గర్భం పోవటం కానీ, గర్భం రాకపోవటం కానీ, ఈ కుజుదోషం వల్ల ఆడవాళ్ళకి సంబంధించిన అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం ఉంది. ఈ అనారోగ్యం బయటపడేటప్పటికీ విపరీతమైన దండగా మారి ఖర్చులు, విపరీతమైన బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ మకర రాశికి వచ్చేప్పటికల్లా 2 ఆదాయం 8 ఖర్చు ఈ రాశికి కనబడుతుంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. 2 సార్లు పూజింపబడితే 8 సార్లు అవమానింపబడతారు. ఈ రాశి వాళ్ళ పరిస్థితి కూడా బాగా ఇబ్బందికరంగా ఉంది. అయితే మిగిలే లక్షణాలు ఉన్నాయి, కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం ఎట్లా ఉందో చూపించుకుంటే ఎంతైనా మంచిది. అయితే ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే, ఎందుకంటే ప్రతి మనిషికి అవసరమైంది ఒకటి ఉంది. ముందు విద్య కావాలి, తర్వాత ఉద్యోగం కావాలి, తర్వాత భార్య కావాలి, తర్వాత ఇల్లు కావాలి. ఇందులో ఏది తక్కువైనా కూడా ఇబ్బంది. ఉన్న పరిస్థితి ఏంటంటే భార్యాభర్తల దగ్గర సమస్యలు, కాలసర్ప దోషాలు, ఇవన్నీ కూడా బాగా ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏది దెబ్బతినకుండా ఉండాలంటే జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.